ట్రాఫిక్ నిబంధనలు పాటించడం విదేశాల నుంచి మనం నేర్చుకోవాలండి. మొహమాటం వల్ల ఇవాళ ఏ కుటుంబానికైనా ఒకడు విదేశాల్లో ఉన్నాడు. మీ బంధువుల్లో చాలామంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళని అడగండి, అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ బ్రిటన్ కానీ ఆ దేశాల్లో నిబంధనలు ఎలా పాటిస్తారు. నేను ఇప్పటికో 10-12 సార్లు అమెరికా వెళ్ళాను. ఓసారి వెళ్ళినప్పుడు ఎప్పుడో అర్ధరాత్రి 1 గంటకి కార్యకర్త నేను ఒక కారులో వెడుతున్నాం. ఒక క్రాసింగ్ వచ్చింది, సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్ ఏదో వచ్చింది. అక్కడ ఆయన కారు ఆపాడు. 1/2 గంట ఆపేసాడండి. ఇక్కడ రెడ్ సిగ్నల్ ఉంది నిజమే, 1/2 గంట ఆపాడు. నేను అన్నాను, కృష్ణారావు గారు ఎవరు లేరు కదా ఇప్పుడు ఎవరన్నా? అబ్బే అమ్మో చాలా కష్టమండి ఇక్కడ ఉండాల్సిందే అన్నాడు. నాకు సంతోషం అయింది. అర్ధరాత్రి 1 గంటకి ఎవరు వస్తారండి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర? ఎవరు రారమ్మా. అదే రైల్వే సిగ్నల్ కాదు, మామూలుగా ట్రాఫిక్ సిగ్నల్. రెడ్ లైట్ వచ్చింది, ఆపేసాడంత 1/2 గంట. తిరిగి ఆకుపచ్చ దీపం వెలిగాకే ఆ పెద్ద మనిషి కారు బానిచ్చాడు. అవురా అమెరికా సంస్కారం అని నేను దండం పెట్టుకున్నాను వెంటనే. అదే మన దగ్గర అయితే అర్ధరాత్రి 1 గంట కాదండి, పగల 1 గంటే. అక్కడ రెడ్ సిగ్నల్ వెలుగుతోంది, దూకేయి తర్వాత చూద్దాం, దూకేయి తర్వాత చూద్దాం. ఒకవేళ అక్కడ ఎవడన్నా పోలీసు వాడు ఉన్నప్పుడు అంట వెళ్ళిపోవడం. ఈ నెంబర్ ప్లేట్లు ఫోటో తీస్తున్నారు కాబట్టి 100 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఆ నెంబర్ ప్లేట్ మీద రుమాలు కప్పడం, లేకపోతే మనం పెట్టుకోవాల్సిన మాస్క్ నెంబర్ ప్లేట్కి పెడుతున్నారు. నమశివాయ నమశివాయ. ఇదే మన చదువు ఎందుకు ఉపయోగపడుతుందంటే మోసం చేయడానికి. ఇక్కడ పెట్టకో అక్కడ పెట్టు. దీనివల్ల 2 ఉపయోగాలు ఏంటంటే, నోటికి మాస్క్ పెట్టలేదు అని అడగడానికి లేదు, అంటే అక్కడ పెట్టాను సార్ మర్చిపోయానని చెప్పొచ్చు. ముందు వెళ్ళిపోతుంటే ఆ నెంబర్ ప్లేట్ కనపడదు. తీసుకోమని ఫోటో ఏం తీసుకుంటాడు, మాస్క్ ఏం తెస్తావు? మాస్క్ పెట్టి నెంబర్ ప్లేట్ కనపడకుండా మోసం చేద్దామని చూస్తున్నాను తప్పితే, అసలు నెంబర్ ప్లేట్ కనపడితే మనకి నష్టం ఏంటి? మనం సక్రమంగానే ఉన్నాం కదా. మనం ట్రాఫిక్ నిబంధనలన్నీ పాటించినప్పుడు మనకేమిటండి ఇబ్బంది? పోనీ పాటించలేని నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? హెల్మెట్ పెట్టుకోమన్నది నీ గురించే కదా, పోలీసులకు ఏం కలిసి వస్తుంది దానివల్ల? నీ రక్షణ కోసమే కదా. అతివేగంతో వెళ్ళొద్దు అనేది నీ రక్షణ కోసమే కదా, వేరే వాళ్ళకి ఏం కలిసి వస్తుందండి? మన రక్షణ కోసం మన ప్రభుత్వం మనకి చెప్పిన నిబంధనలు కూడా మనం పాటించమా? ఇది ఎవరు చెప్పాలి? ఎక్కడి నుంచి చెప్పాలి? అసెంబ్లీలో ఏమన్నా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చట్టం చేస్తే మెరుగవుతుందో? అవదండి. ఒక్కొక్క మనిషి మనస్సులో ఆలోచించాల్సిన విషయం ఇది. నేనేం చేస్తున్నా. అందుకే నిన్ను నీవెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. నైతికమైన విలువలు పెరగాలంటే నేనెవరు, నేనేం ఆలోచిస్తున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేనేం పని చేస్తున్నా, వీటినే 3 త్రికరణాలు అంటారు. మనో వాక్ కాయ కర్మ. నేనేం ఆలోచిస్తున్నా, నేనేం మాట్లాడుతున్నా, నేనే పని చేస్తున్నా, ఈ 3 ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటే తప్పనిసరిగా మంచి వాళ్ళంగానే ఉంటాం. దేశం మళ్ళీ విశ్వగురువుగా పూర్వస్థానాన్ని పొందుతుంది, అనుమానమే లేదా విషయం. అలాంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అందుకని దానికి మూల కారణం అతివేగం ప్రమాదం అయితే, దానికి మూల కారణం యవ్వనం.